హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిక్స్డ్ వెజ్ మసాలా ఇడ్లీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పాలకూర, నానబెట్టిన శనగపప్పు, ఆనియన్స్, ఆలు, టమాటో, తురుముకున్న క్యారెట్, కొత్తిమీర అండ్ ఇడ్లీ బ్యాటర్. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆనియన్స్, ఆలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో, క్యారెట్ తురుము వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఇందులో నానబెట్టిన శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడినంత కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కర్రీ రెడీ. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని ఇడ్లీ బ్యాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ బ్యాటర్లో కర్రీ అంతా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇలా ఇడ్లీలా వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ 10 to 15 minutes ఇది ఉడకాలి. ఉడికాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. ఇలా మంచిగా ఉడకాలి. రెసిపీ రెడీ. సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. వేడి వేడి మిక్స్డ్ వెజ్ మసాలా ఇడ్లీ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.